డిసెంబర్ 1వ తేదీ నుండి 4వ తేదీలోపు మిథున రాశి వారికి జరగబోయే పూర్తి మార్పులు 2 ముఖ్యమైన శుభవార్తలు వినబోతూ ఉన్నారు. తిరుగులేని జీవితం వీరి సొంతం కాబోతూ ఉంది అని చెప్పడంలో సందేహం లేదండి. డిసెంబర్ 1వ తేదీ నుండి 4వ తేదీలోపు మిథున రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి పూర్తి జీవితం తెలుసుకుందాం. శ్రీ గణపతి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడును. సిద్ధాంతి గారి ఫోన్ నెంబర్ 8121913664. నమ్మకంతో సిద్ధాంతి గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంటే డిసెంబర్ నెల 1వ తేదీ నుండి 4వ తేదీలోపు మీకు అన్నీ కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీరు కోరుకున్న విజయాన్ని పొందుతారు. మీరు ఈ సమయంలో బంధుమిత్రులతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు మీకు అనుకూలిస్తాయి. స్థిరమైన ఆలోచనలు మీకు చక్కగా మేలు జరిపిస్తాయి. గణపతి అష్టోత్తరం చదివితే చాలా బాగుంటుంది. శ్రమతో కూడిన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. పనులు పూర్తి అవ్వాలి అంటే చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఉన్నతమైన ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడినట్లయితే విజయం కూడా సాధిస్తారు. అధికారుల వలన ఒత్తిడి పెరుగుతుంది. ప్రాధాన్య విషయాలను నిర్లక్ష్యం చేయవద్దండి. అనవసరంగా ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం. ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది. నవగ్రహ ధ్యాన శ్లోకం చదువుకుంటే శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా అనుకూలత అనేది కనిపిస్తుంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది, అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మిథున రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా వ్యాపారాల గురించి చూసుకున్నట్లయితే మిథున రాశి వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుంది. మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు. ఇప్పటి వరకు కూడా మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి ఆర్థికపరమైన లాభాలు కూడా ఈ సమయంలో పొందే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీరికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఉద్యోగంలో ఒత్తిళ్ళు అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇబ్బందులు కలిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. వ్యాపారస్తులకు వ్యాపారం కోసం అప్పులు చేయడం కూడా ఉండవచ్చు. కానీ మీరు సరిగ్గా మీ వ్యాపారాన్ని చేసినట్లయితే అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి. రైతాంగం మరియు సినీ రంగాలకి సంబంధించిన వారికి ఈ సమయం మధ్యస్థంగా కనిపిస్తూ ఉంది. కృషికి తగిన ఫలితం కూడా మీకు లభిస్తుంది. మిథున రాశి విద్యార్థులకు 2024 సంవత్సరంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రం కూడా మనకి చెబుతోంది. రాజకీయ నాయకులకు కూడా ఈ సమయం చాలా అనుకూలత అనేది ఉంటుంది. మిథున రాశి వారికి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం మీ యొక్క ప్రేమ జీవితం అనుకూలిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో కొన్ని భేదాభిప్రాయాలు కలిగినప్పటికీ కూడా కలిసి కట్టుగా ముందుకు సాగుతారు. ప్రేమ వ్యవహారాలలో 2024 మిథున రాశి వారికి అనుకూల మరియు సత్ఫలితాలు కలిగించే సంవత్సరంగా చెప్పవచ్చు. సౌఖ్యము మరియు ఆనందమును కూడా మీరు పొందుతారు. అనవసరమైన ఖర్చులను మీరు ఈ సమయంలో నియంత్రించుకోవాలని సూచన. ఆర్థిక సమస్యలు, బాధలు కొంత ఇబ్బందులు పెట్టవచ్చు. వ్యాపారస్తులకు ఖర్చులు అధికమయ్యి అప్పుల బాధ కూడా అధికమయ్యే సూచన కనిపిస్తుంది. ఆర్థిక పరంగా మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త పడండి. నిరుద్యోగులకు ఉద్యోగం రావడంలో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా ఉద్యోగం అయితే లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ సమయం కూడా చాలా బాగుంటుంది. కెరియర్ విషయంలో లాభపడడం కోసం మీరు గురు దక్షిణమూర్తిని పూజించడం మేలు. వీరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. గత కొంతకాలముగా మీకు ఎదురైనటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడతారు. ఆరోగ్యపరంగా మిథున రాశి వారికి సమయం కొంత అనుకూలత మరియు సత్ఫలితాలు కలిగించేటటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు.
ఈ రాశి వారి సమయంలో చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం. మిథున రాశి వారు ఈ సమయం మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే కనుక గురు దక్షిణామూర్తిని పూజించాలి. బుధవారం రోజున దక్షిణామూర్తి స్తోత్రం, విష్ణు సహస్రనామం వంటి పారాయణం చేయాలి. గురువారం రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి పూజించడం వలన మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రం అయితే మీకు చెబుతోంది. చూసారు కదా, మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైనటువంటి పరిహారాలు ఏమిటో కూడా ఈ వీడియో ద్వారా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు అనేవి ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ అందరికీ కూడా తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరిని అల్ప సంతోషి అని మనం చెప్పవచ్చు. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటల ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కూడా కలిగి ఉంటారు. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరికి ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజ్ వేసుకుని కానీ ప్రారంభించారు. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే కూడా చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. తమ మనసులో ఉన్నది ఏదైనా సరే ఇతరులు కనిపెట్టనీయకుండా వీరు జాగ్రత్త పడతారు. ఇతరులు గుట్టు వీరికి తెలియకుండా దాచి ఇతరులు గుట్టు తెలుసుకుని దాన్ని సద్వినియోగం చేసుకుంటారు కూడా. ఈ మిథున రాశికి చెందినటువంటి వారు వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు కూడా గడిస్తారు. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులు అర్థం చేసుకున్నట్లు, మంచి చెడులను విమర్శించట్లో వీరే సాటి. ఈ రాశి వారు పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందు చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా కూడా సంస్థలకు సహాయం చేయడం వీరికి అధిక విశ్వాసం అనేది కూడా ఉంటుంది. చూసారు కదా, మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.